Is my voice is audible now? Yeah. So last class లో 0 పవర్ n 1 పవర్ n చెప్పుకున్నాం. సో సేమ్ ప్రాబ్లమ్ a పవర్ n b పవర్ n అలా ఇచ్చినా చేయొచ్చు. సో మనకి ట్యూరింగ్ మిషన్‌లో ఉందల్లా వి హావ్ ఏ tape, two-way tape, which can be moved in both the directions, either in left or in right. So there is no other way in case of Turing machine. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చో మనం చూడాలి. సో నేను అది ఇచ్చాను అండ్ ఇంకొకటి హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ ఇన్ ద సెన్స్ ట్రై చేయమని చెప్పాను. a పవర్ n, b పవర్ n, c పవర్ n. సో నేను ఈరోజు ఆ పీడిఎఫ్ గ్రూప్‌లో పెడతాను. పీడిఎఫ్ కూడా కాదు, ఇమేజ్. దాన్ని సాల్వ్ చేసిన ఇమేజ్ పెడతాను. సో మీరు ట్రై చేసిన వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ వస్తే గనక నేను చెప్తాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ అప్ చేస్తే బెటర్, సిలబస్ కవరేజ్ అనిపిస్తుంది. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాబట్టి 2 డిస్కస్ చేయడం అనవసరం. సో ఈరోజు నేను ఇంకొక ప్రాబ్లమ్ చెప్తాను. రేపటి నుంచి మాత్రం నెక్స్ట్ టాపిక్స్‌కి వెళ్ళిపోదాం. అంటే ట్యూరింగ్ మిషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ డిస్కస్ చేయను. కొంచెం డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ టైమ్. సో ఈరోజు నేను ఇంకొక ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత రేపటి నుంచి మాత్రం నెక్స్ట్ టాపిక్స్‌కి కవరేజ్‌కి వెళ్ళిపోతాను. అండ్ ట్యూరింగ్ మిషన్‌లో గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు టేప్ యూజ్ చేసి దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఒక్కొక్క పర్సన్‌కి జస్ట్ లైక్ ఇన్ పీడీఏ స్టాక్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ టు స్టూడెంట్, పర్సన్ టు పర్సన్ ఆ వ్యూ చేంజ్ అయిపోతుంది. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు స్టాక్‌ని. సో ఇక్కడ కూడా ట్యూరింగ్ మిషన్‌లో కూడా టేప్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే పర్సన్ టు పర్సన్ ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఎలా అయినా టేప్‌ని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్‌కైతే స్పెసిఫిక్‌గా ఒక సొల్యూషనే ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్‌కి మోర్ థాన్ వన్ వే వి కెన్ యూజ్ ద టేప్ అనమాట. బోత్ డైరెక్షన్స్‌లో మూవ్ అయ్యే కేపబిలిటీని అండ్ అదర్ దాన్ ఇన్‌పుట్ సింబల్స్ మనం బ్లాంక్ అలాంటివి కూడా ఇవ్వచ్చు కదా! సో ఆ కేపబిలిటీని అడ్వాంటేజ్‌గా తీసుకొని మనం ట్యూరింగ్ మిషన్‌లో డిజైన్ చేసుకోవాలి. సో లెట్ మీ షేర్ ద వైట్ స్క్రీన్. సో ఈరోజు నేను ఒక ప్రాబ్లమ్ డిస్కస్ చేసి ఇంకొక ప్రాబ్లమ్‌కి మీకు బేసిక్ ఐడియా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా ట్రై చేయండి. నిన్న చెప్పిన హోంవర్క్ ప్రాబ్లమ్‌కి అయితే నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పిన ప్రాబ్లమ్‌కి ఇమేజ్ షేర్ చేస్తాను. మీరు కంపేర్ చేసుకోండి. సో నౌ వి వాంట్ టు జనరేట్ ఏ ట్యూరింగ్ మిషన్ ఫర్ జనరేటింగ్ ఆల్ ఈవెన్ palindromes. We need to even palindromes for A, B. So A, B input um, symbols in base చేసుకొని or input alphabet A, B, we need to generate the Turing machine which should accept all the even palindromes. Even palindromes అంటే తెలుసు కదా, మధ్యలో డివైడర్ ఏమి ఉండదు. We should have even number of we should have no common element, no middle element in case of even palindrome. Yeah. So here let us consider a string first. ఫస్ట్ చూడండి, నేను ఒక బేసిక్ ఐడియా ప్రొవైడ్ చేస్తాను. So here we have a palindrome which is a even palindrome. Even palindrome అన్న odd palindrome అన్న బేసిక్ కాన్సెప్ట్ అయితే ఒకటే కదా. W పవర్ r అయితే సారీ WR is the even palindrome and some W and some element W పవర్ r is the ఆడ్ palindrome. అంతే డిఫరెన్స్. ప్రస్తుతానికి అయితే మనం ఈవెన్ palindrome కి డిజైన్ చేస్తున్నాం. సో ఈవెన్ palindrome కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ద ఐడియా ఈజ్ హౌ టు యూజ్ ద టేప్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఇస్ ఎ palindrome. ద ఐడియా ఈజ్ ఫస్ట్ వి నీడ్ టు ఇనీషియల్ రీడ్ రైట్ హెడ్ కింద సింబల్ ఏముంటుంది జనరల్ గా? ఇనీషియల్ రీడ్ రైట్ హెడ్ కింద సింబల్ జనరల్ గా ఫస్ట్ స్ట్రింగ్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనకి స్ట్రింగ్ లో ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ అవుట్ చేసిందో రీడ్ రైట్ హెడ్, వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ హియర్ జస్ట్ మేక్ ఇట్ యాజ్ బ్లాంక్. సో ఇక్కడ ఏని బ్లాంక్ చేసేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏని బ్లాంక్ చేస్తున్నాం అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ ని మనం ఐడెంటిఫై చేసాము అండ్ నెక్స్ట్ అది ఇమీడియట్ గా దేంతో మ్యాప్ అవ్వాలి? దట్ షుడ్ బి ఇమీడియట్లీ మ్యాప్డ్ విత్ ద
లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్ట్రింగ్. అప్పుడే కదా అది పాలిండ్రమ్ అయ్యేది. పాలిండ్రమ్ అవ్వాలి అంటే ఈ 2 మ్యాచ్ అవ్వాలి. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. అప్పుడే పాలిండ్రమ్ అవుతుంది కదా! సో, మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని బ్లాంక్ చేసేసాం. సో, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ, మేక్ ఇట్ యాస్ సారీ. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ, దాన్ని బ్లాంక్ చేయాలి. వి షుడ్ మేక్ ఇట్ యాస్ బ్లాంక్ అండ్ మూవ్ టువర్డ్స్ రైట్ అంటిల్ వి రీచ్ బ్లాంక్. బ్లాంక్ వచ్చేదాకా రైట్‌కి మూవ్ అవుతాం. వెనెవర్ యూ గెట్ బ్లాంక్, దెన్ జస్ట్ కమ్ బ్యాక్, జస్ట్ టర్న్ లెఫ్ట్ అండ్ వెనెవర్ యూ ఫైండ్ ఏ హియర్, దెన్ రీప్లేస్ దిస్ యాస్ బ్లాంక్ అగైన్. సో, ఫస్ట్ సింబల్ ఏ వస్తుంది. అప్పుడు మనం లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం, రైట్‌కి మూవ్ అవుతున్నాం అంటిల్ యూ గెట్ బ్లాంక్ అండ్ వెనెవర్ యూ గెట్ బ్లాంక్ దెన్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ ఏ హియర్ దెన్ మేక్ ఇట్ బ్లాంక్ అగైన్. సో, దాన్ని గూడా బ్లాంక్ చేస్తున్నాం. అగైన్ మళ్ళీ ముందుకొస్తున్నాము అంటిల్ యూ గెట్ బ్లాంక్. లెట్ మీ టేక్ ద స్పాట్‌లైట్. అగైన్ యూ షుడ్ కమ్ బ్యాక్ అంటిల్ యూ గెట్ బ్లాంక్. ఎప్పుడైతే మనకు బ్లాంక్ ఉందో దాని నెక్స్ట్ సింబల్ ఏంటో చూడాలి. సో, ఇక్కడ బి ఉంది. సో, ఇక్కడ బి ఉంది కాబట్టి మేక్ ఇట్ బ్లాంక్. దీన్ని కూడా బ్లాంక్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ముందుకి ట్రేస్ ఔట్ చేస్తాము. జస్ట్ సెకండ్. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్‌లో మనకి 2 బ్లాంక్స్ వచ్చేసినాయి. ఈ 2 బీస్ అలాగే ఉన్నాయి. ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇక్కడ బ్లాంక్ ఉంది. సెకండ్ ఇటరేషన్‌లో ఏం చేయాలి? అగైన్ మేక్ దిస్ సెకండ్ బీ యాస్ బ్లాంక్. దీన్ని కూడా బ్లాంక్ చేసేస్తున్నాం. అగైన్ ట్రావర్స్ అంటిల్ యూ గెట్ బ్లాంక్. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో అగైన్ కమ్ బ్యాక్ అండ్ జస్ట్ మేక్ ఇక్కడ కూడా బీ ఉంటే గనక దీన్ని కూడా బ్లాంక్ చేసేస్తున్నాం. సో, అక్కడ ఏం చేస్తున్నట్టు అంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని లాస్ట్ ఎలిమెంట్ సేమ్‌గా ఉందో లేదో మనం ఎట్ ఎ టైమ్ చెక్ చేసుకుంటున్నాం. సేమ్‌గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకుంటున్నామంటే దీనికి మూవ్స్ ఎలా రాస్తాం అంటే ఫస్ట్ స్ట్రింగ్ గనక ఏతో స్టార్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఏతో స్టార్ట్ అయిందనుకోండి. సో, క్యూ నాట్‌లో ఏ వస్తే క్యూ నాట్‌లో ఏ వస్తే ఏం చేయాలి మనం? ఏని బ్లాంక్ చేయాలి. సో, ఏని బ్లాంక్ చేయాలి అంటే ఏని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి అండ్ స్ట్రెయిట్ క్యూ1కెళ్తాం. సో, ఈ క్యూ1 స్టేట్‌లో ఏం చేస్తాము కంప్లీట్‌గా ఇటువైపు మూవ్ అవుతూనే ఉంటాం. టువర్డ్స్ రైట్ మూవ్ అవుతూనే ఉంటాం అండ్ బ్లాంక్ వచ్చి వెనక్కొచ్చినప్పుడు ఆహ్, ఏ ఉంటే గనక అక్కడ దాన్ని కూడా బ్లాంక్ చేస్తాం. అలాగే మనం దీనికి కూడా మూవ్స్ రాసుకోవాల్సొస్తుంది. చూడండి ఒకసారి. వెనెవర్ యూ గెట్ క్యూ నాట్‌లో గనక బి వస్తే ఏం చేయాలి? అగైన్ మనం ఇంకొక స్టేట్‌కి మారి దాన్ని కూడా బ్లాంక్ చేసి రైట్‌కెళ్ళాలి. సో, అలా ఏ రావచ్చు, బి రావచ్చు. వాటెవర్ ఇట్ మే బి. సో, ఏ వస్తే మాత్రం ఇక్కడ కూడా ఏనే ఉండాలి. అలా ఉన్న కేస్‌లోనే మనం బ్లాంక్ చేసుకోవాలి. ఇక్కడ బి వస్తే ఆ లాస్ట్‌లో కూడా బి ఉన్న ప్లేస్‌లోనే బ్లాంక్ చేయాలి. సో, ఇలా ఒక మనం కరెస్పాండింగ్‌గా అటు ఇటు అంటే జస్ట్ ఎ సెకండ్. ఏ, బి, ఏ అనుకుందాం. ఒక డబ్ల్యూ పవర్ ఆర్ ఏంటప్పుడు? ఏఏ, సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ మనం ఈఏని క్యాన్సిల్ చేస్తున్నాం. కరెస్పాండెంట్‌గా ఈఏని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ బి ఉందా? ఓకే. ఇక్కడ కూడా బి ఉందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉందా? దీన్ని క్యాన్సిల్ చేద్దాం. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది? ఇక్కడ ఏ ఉంది. సో, అలా సిమిలర్ ఎలిమెంట్స్‌ని డబ్ల్యూ పవర్ ఆర్ అనేవి 2 స్ట్రింగ్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే డబ్ల్యూలోను అండ్ డబ్ల్యూ పవర్ ఆర్‌లోను సిమిలర్ ఎలిమెంట్స్‌ని డబ్ల్యూలో ఫస్ట్ ఎలిమెంట్, డబ్ల్యూ పవర్ ఆర్‌లో సెకండ్ ఎలిమెంట్ అలా సిమిలర్ ఎలిమెంట్స్‌ని మనం క్యాన్సిల్ చేసుకోవడం అంటే బ్లాంక్ చేసుకుంటూ గ్రాడ్యుయల్‌గా మూవ్ అవుతున్నాం అన్నమాట. ఇన్ దిస్ వే వి కెన్ ఫైనల్లీ డెవలప్ ద ట్యూరింగ్ మిషన్ ఫర్ యాక్సెప్టింగ్ ఆల్ ద ఈవెన్ పాలిండ్రమ్స్. సో లెట్ మీ జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ లెట్ మీ కన్‌స్ట్రక్ట్ ద ట్యూరింగ్ మిషన్. జస్ట్ ఈ బేసిక్ ఐడియా మీ మైండ్‌లో ఉంటే దాన్ని మనం రిఫైన్ చేసుకుంటూ మనం మూవ్స్ రాసుకుంటూ ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. Remember that this may be the last problem I'm going to discuss regarding Turing machine. ఇదే లాస్ట్ ప్రాబ్లము. నేను ఇది చేసిన తర్వాత ఇంకొకటి హోంవర్క్ ఇస్తాను. సో, అంతే ఇంకా. దాని తర్వాత మాత్రం మనం థియరీ యాస్పెక్ట్స్ దీంట్లో చాలా ఉన్నాయి. వాటిలోకెళ్ళిపోయి లాస్ట్‌లో టైం మిగిలితే ఇంకా వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. సో, ఇవి చాలా తక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కాబట్టి వాటిని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్‌లో రాయాల్సొస్తది కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ కీన్‌గా వినండి. ఓకేనా? ఒక ప్రాబ్లమ్ కాకపోతే ఇంకో ప్రాబ్లమ్ అర్థమైద్ది అని మాత్రం ఉండొద్దు. నేను చెప్తుందే తక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఓకే. Just take another example here. Let us consider a string.
ఓకే. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. మరీ పెద్దదవుతుందేమో చిన్నది తీసుకున్నాను. Okay. Here I have considered a string and I first, where is my tape symbol initially? మీరు ఫాస్ట్‌గా రెస్పాండ్ అయిపోండమ్మా. Please respond fastly. Where is my tape symbol initially and what is my state? A Q naught, ma'am. So initially I'm in state Q naught and my tape symbol is A. Now, actually what I need to do now, up to your knowledge, what I need to do now? Generally, I should make it into a blank. Yeah. So, yes, very good. I should make it into blank. So, దీన్ని నేను blank చేసేయాలి. దీన్ని నేను blank చేసేయాలి. So, I should change the state. I should make it into blank. I should move right towards right. So, now I am in state Q1. Now I am in state Q1. And what is my, నేను right కి మూవ్ అయ్యాను కదా. సో, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. And what is my state now? My state is Q1. సో నేను ఇప్పుడు రైట్ కి మూవ్ అయ్యాను అండ్ ద స్టేట్ ఇస్ Q1 అండ్ దాని కింద అది పాయింట్ చేస్తున్న టేప్ సింబల్ ఏంటి అంటే ఏ. ఓకే, సో నేను Q1 లో ఏని పాయింట్ చేస్తున్నాను. సో వాట్ ఐ నీడ్ టు డూ, Q1. అరే వాయిస్ ఇంకా స్లోగా ఉందా నాది? ఇస్ ఇట్ ఓకే టు కంటిన్యూ? ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, హౌ ఇస్ మై వాయిస్ లెవెల్? ఇస్ ఇట్ ఓకే ఆర్? యా, ఓకే. సో ఇప్పుడు నేను Q1 లో ఏ వచ్చింది. సో Q1 లో ఏ వచ్చినప్పుడు ఏం చేయాలి? సంబడి పోస్టెడ్, ఆ చార్ట్ ఎక్కడో వెళ్ళిపోయింది అడుగున. సో ఇంకొకసారి పోస్ట్ చేయండి చార్ట్ లో, ఆర్ యూ కెన్ రెస్పాండ్. సో ఇప్పుడు వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? Q1 AR. Q1 AR అంటే ఏంటి? Q1 లోనే ఉండాలి, ఏని ఏగానే ఉండాలి, రైట్ కి మూవ్ అయిపోవాలి. ఓకే, బి వస్తే బి వచ్చిన అంతే కదా. అంటే మన ఇంటెన్షన్ ఏంటి? మనం ఫస్ట్ సింబల్ ని క్యాన్సిల్ చేసాము. సో ఇంకా దాని తర్వాత ఏ సింబల్స్ వచ్చినా సరే, ఎయిదర్ ఏ ఆర్ బి, వాట్ ఎవర్ మే బి ద సింబల్స్, జస్ట్ వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ ద రైట్ అంటిల్ యూ గెట్ బ్లాంక్. సో నేను బ్లైండ్ గా ఏం చేస్తానంటే, ఐ కెన్ బి ఇన్ ద సేమ్ స్టేట్ Q1 అండ్ ఏ వస్తే ఏ అలా ఉంచేస్తాను. లేదు, Q1 స్టేట్ లో ఒకవేళ బి వచ్చింది అనుకో, B1 ని కూడా బిని కూడా యాజ్ ఇట్ ఈజ్ బి లాగానే ఉంచేస్తాం. Q1 స్టేట్ లో ఏ వస్తే ఏ అలా ఉంచేస్తాం, Q1 స్టేట్ లో బి వస్తే బి అలాగే ఉంచేస్తాం. అండ్ బ్లైండ్ గా వీ షుడ్ మూవ్ టువర్డ్స్ రైట్ సైడ్. సో ఇక్కడ నేను బ్లైండ్ గా రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఎప్పుడు దాకా మూవ్ అవ్వాలి? అంటిల్ ఐ గెట్ బ్లాంక్. సో ఇప్పుడు నేను Q1 స్టేట్ లో బ్లాంక్ వచ్చేదాకా ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో చూడండి ఇక్కడ Q1 లో బి వచ్చింది. Q1 లో బి వచ్చింది. బిని బి గానే ఉంచి ముందుకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బి వచ్చింది. బిని బి గానే ఉంచి రైట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏ వచ్చింది. ఏని ఏ గానే ఉంచి రైట్ కి మూవ్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ ఏ. ఏని ఏ గానే ఉంచి రైట్ కి మూవ్ అయిపోవాలి. నెక్స్ట్ ఇన్ ద స్టేట్ Q1 ఐఎమ్ గెటింగ్ బి. సో Q1 స్టేట్ లో ఇప్పుడు నాకు బి వచ్చింది. సో ఏం చేయాలి నేను? Q1 స్టేట్ లో ఎప్పుడైతే నాకు బి వచ్చిందో, ఐ ఐ జస్ట్ లీవ్ బ్లాంక్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఐ షుడ్ మూవ్ టువర్డ్స్ రైట్. సో ఎప్పుడైతే నాకు బ్లాంక్ వచ్చిందో, బ్లాంక్ ని బ్లాంక్ గానే ఉంచి నేను లెఫ్ట్ కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే మనకి W⁴ ఉంది కదా, దాంట్లో లాస్ట్ సింబల్ కావాలి. అండ్ అది కూడా ఏం కావాలి అంటే ఏనే కావాలి. ఎందుకంటే మనం Q0 లో ఏమి ఇమాజిన్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము? ఇనీషియల్ స్టేట్ లో మనకు వచ్చింది ఏ అని ఇమాజిన్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం కాబట్టి లాస్ట్ సింబల్ కూడా ఏనే ఉండాలి. ఓకేనా? దానికి మాత్రమే మనం మూవ్ రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, Q1 స్టేట్ లో బ్లాంక్ వస్తే బ్లాంక్ ని బ్లాంక్ గానే ఉంచేసి మనం లెఫ్ట్ కి మూవ్ అవుతున్నాం.
బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచేసి మనం లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ జస్ట్ సెకండ్ మూవ్స్ చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇలా రాసుకోవడం బెటర్. ఇక్కడ పట్టవు. మళ్ళీ నేను చెరిపేసి రాసి అలా చేయాల్సి సో క్యూ నాట్‌లో ఏం రాసుకుందాం? క్యూ నాట్‌లో గనక ఏ వస్తే బ్లాంక్ చేసి ముందుకెళ్ళాలి. సో Q1లో ఏ వచ్చినా, బి వచ్చినా సరే వి షుడ్ బి ఇన్ Q1 అండ్ వి షుడ్ మేక్ ఏ యాస్ ఇట్ ఈస్ అండ్ వి షుడ్ మూవ్ రైట్ అండ్ వి షుడ్ బి ఇన్ Q1 వి షుడ్ మేక్ బి యాస్ ఇట్ ఈస్ అండ్ వి షుడ్ మూవ్ రైట్. Whenever you get blank here, we should change the state and we should leave blank as it is and we should turn left. And in state Q2, whenever you get A, then only you can make it blank. అంతే కదా ఇప్పుడు దాకా చెప్పుకుంది. సో ఇక్కడ స్ట్రింగ్ ఏం తీసుకున్నాం? ఏ ఏ బి బి ఏ ఏ బి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో దీన్ని మనం బ్లాంక్ చేసేసాము. సో ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాము. దీని తర్వాత మనం లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. సో బ్లాంక్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు దిస్ బ్లాంక్ వచ్చినప్పుడు బ్లాంక్‌గానే ఉంచి మనం లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. స్టేట్ Q2లో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చేసాం అన్నమాట మనం. లెఫ్ట్‌కి మూవ్ అయ్యాం. అండ్ ఇక్కడ కనుక నాకు ఏ ఉంటే ఏని ఏం చేయాలి నేను? Q2లో ఏ వచ్చింది కదా! Q2లో ఏ వచ్చినప్పుడు ఏని ఏం చేయాలి? సో ఐ షుడ్ మేక్ ఇట్ బ్లాంక్. ఎందుకంటే మనం Q0లో ఇనీషియల్‌గా ఏ ఉందని అస్యూమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం కాబట్టి, ఇక్కడ లాస్ట్‌లో కూడా ఏనే ఉండాలి. సో అలా ఏ ఉంటే ఏం చేయాలంటే ఐ కెన్ మేక్ ఇట్ ఇంటూ బ్లాంక్ అండ్ ఐ కెన్ మూవ్ లెఫ్ట్. దాన్ని బ్లాంక్ చేసేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. ఓకేనా? ఏని బ్లాంక్ చేసేసి లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం. ఇప్పుడు స్టేట్ Q3లో ఉన్నాం. సో ఇక్కడ లెఫ్ట్‌కి మూవ్ అయితే ఏమైంది? సో లెట్ మీ రైట్ ఇట్ అగైన్ యాస్ ఇట్ ఈస్. బి ఏ దీన్ని బ్లాంక్ చేసేసాం కదా! బ్లాంక్, బ్లాంక్. సో ఇప్పుడు లెఫ్ట్‌కి మూవ్ అయ్యాము. సో మన పాయింటర్ ఎక్కడుంది? ఇక్కడుంది. మన పాయింటర్ ఇక్కడుంది అండ్ వి ఆర్ ఇన్ ఎ స్టేట్ Q3. సో ఇక్కడ Q3 అనే స్టేట్‌లో ఉన్నాము. మన దగ్గర పాయింటర్ ఏ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఎంత వరకు వెనక్కి వెళ్ళాలి చెప్పండి ఒకసారి? ఇప్పుడు లెఫ్ట్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసాం గదా! వెనక్కి వెళ్ళడం అంటూ స్టార్ట్ చేసాము. ఎంత వరకు వెనక్కి వెళ్ళాలి? అమ్మ అర్థమవుతుందా? మనం ఇనీషియల్ సింబల్‌ని బ్లాంక్ చేసాము. మళ్ళీ ముందుకొచ్చేసాం. బ్లాంక్ చేసేసి రైట్ వచ్చేసాం. అంటిల్ యూ గెట్ బ్లాంక్. తర్వాత వెనక్కొచ్చి అక్కడ కూడా ఏనే ఉంటే దాన్ని మళ్ళీ బ్లాంక్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వి నీడ్ టు డూ? ఈస్ మై వాయిస్ ఆడిబుల్? ఇనీషియల్ బ్లాంక్ వచ్చేదాకా మూవ్ లెఫ్ట్. ఓకే. వెరీ గుడ్. అప్ టు సెకండ్ వి షుడ్ మూవ్. చార్లత అప్ టు సెకండ్ అంటే మనకు తెలీదు గదా! సెకండ్ ఎలిమెంట్ ఏదో. కాబట్టి బ్లాంక్ వచ్చేదాకా వెనక్కెళ్ళిపోవాలి. వెనక్కెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ రైట్ తీసుకుంటే అప్పుడు స్ట్రింగ్‌లో సెకండ్ ఎలిమెంట్‌ని క్యాచ్ చేయొచ్చు మనం. ఎందుకంటే జనరల్‌గా సెకండ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఏం చేయాలి మనం? బ్లాంక్ వచ్చేదాకా లెఫ్ట్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు బ్లాంక్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అవుతుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని ఆల్రెడీ బ్లాంక్ చేసాం కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్లైండ్‌గా Q3లో మనకి ఏ వచ్చినా సరే, బి వచ్చినా సరే వాటిని యాస్ ఇట్ ఈజ్ ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోతూ ఉండాలి. సో ఏ వచ్చినా ఏని యాస్ ఇట్ ఈజ్ ఉంచుతాం, లెఫ్ట్‌కెళ్ళిపోతాం. సో వి షుడ్ బి ఇన్ స్టేట్ Q3 ఓన్లీ. అలాగే బి వచ్చినా సరే Q3లోనే ఉండి బిని బిగానే ఉంచి లెఫ్ట్‌కెళ్తాం. అంటిల్ యూ గెట్ బ్లాంక్. ఓకేనా? సో Q3 స్టేట్‌లో బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కా? రైట్‌కా? రైట్‌కి మూవ్ అవ్వాలి. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి మనం Q3 ఇక్కడున్నాం గదా! ప్రెజెంట్. సో ఇక్కడి నుంచి దీని తర్వాత ఏమొచ్చినా సరే అంటే ఇక్కడ బి వచ్చిందా?
లెఫ్ట్‌కెళ్ళిపో. ఇంకో బి వచ్చిందా లెఫ్ట్‌కెళ్ళిపో. ఇంకో బి వచ్చిందా లెఫ్ట్‌కెళ్ళిపో. అంటిల్ యూ గెట్ బ్లాంక్. అంటిల్ యూ గెట్ బ్లాంక్. సో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ప్రెజెంట్? ఇక్కడున్నాం అన్నమాట. అంటే Q3 దగ్గర బ్లాంక్ వచ్చింది. సో, మనం ఎల్‌హెచ్‌ఎస్ దగ్గర ఉన్నాం. ఆ స్ట్రింగ్ ఎల్‌హెచ్‌ఎస్ దగ్గర లెఫ్ట్ మోస్ట్ సింబల్ దగ్గర ఉన్నాం. సో, ఇప్పుడేం చేయాలి? Q3 దగ్గర గనక బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కెళ్ళాలి. ఓకే. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కెళ్దాం. ఎక్సలెంట్ నిహారిక. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. ఇక్కడ రైట్ ఏముంది చూడండి. దీని రైట్ ఏముంది? వాట్ ఈస్ సో, జస్ట్ నేను మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. బిఏ బి బి ఏ బి బి. సో, మనం ఇక్కడున్నాము. ఇక్కడున్నాము. దీని రైట్ ఏముంది? ఏ ఉంది. సో, మళ్ళీ ఏం చేయాలి? దీని రైట్ సైడ్ ఏ ఉంది గదా! మళ్ళీ ఏం చేయాలి? అగైన్ వాట్ వి నీడ్ టు డూ? వాట్ వి నీడ్ టు డూ హియర్? అక్షయ్ వింటున్నావమ్మా నువ్వు? సో, అగైన్ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ బ్లాంక్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సింబల్‌ని లెఫ్ట్ సైడ్ ఒక సింబల్, రైట్ సైడ్ ఒక సింబల్‌ని క్యాన్సెల్ చేసుకున్నాం. మళ్ళీ ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్‌లో సెకండ్ సింబల్, రైట్ సైడ్‌లో సెకండ్ సింబల్‌ని క్యాన్సెల్ చేసుకుంటూ వెళ్ళాలి గదా! ఇఫ్ దే బోత్ మ్యాచ్. 2 మ్యాచ్ అయితే గనక మనం క్యాన్సెల్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే గదా! సో, ఇక్కడ ఏని మళ్ళీ బ్లాంక్ చేయాలి. ఇక్కడ ఏని బ్లాంక్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి అంటిల్ బ్లాంక్ వచ్చేదాకా ముందుకెళ్ళి సో, మళ్ళీ వెనక్కొచ్చి ఇక్కడ ఏని బ్లాంక్ చేసి సో, ఈ ప్రాసెస్ అంతా సేమే గదా! సో, మళ్ళీ మనం దేనికి రీడైరెక్ట్ అవ్వాలి? ఇదంతా ఒక ఇటరేటివ్ ప్రాసెస్. ఇక్కడ థిస్ ఈస్ ఎ స్ట్రింగ్ ఆఫ్ 6 ఆఫ్టర్ ఆల్ థిస్ ఈస్ ఎ స్ట్రింగ్ ఆఫ్ 6. 600 లెంత్ ఉండే స్ట్రింగ్ గూడా మనం చేయాలి. అలా చేయాలంటే ప్రతి ఒక్క ఇటరేషన్‌కి స్టేట్స్ రాసుకుంటూ వెళ్ళం కదా! అగైన్ వి షుడ్ రీడైరెక్ట్ టు క్యూ నాట్. అగైన్ మనం క్యూ నాట్‌లో ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో అవే ఫాలో అవ్వాలి. క్యూ నాట్‌లో ఏం చేసాం? ఎప్పుడైతే ఏ వచ్చిందో మనకి దాన్ని బ్లాంక్ చేసి రైట్‌కెళ్ళాం. సో, అక్కడి నుంచి మళ్ళీ మనం ఇటరేషన్స్ మళ్ళీ రీడైరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని దేనికి రీడైరెక్ట్ చేయాలి? దేనికి కనెక్ట్ చేయాలంటే వి షుడ్ మేక్ ఇట్ క్యూ నాట్. సో, మనం క్యూ నాట్‌కి గనక వెళ్ళిపోతే ఎప్పుడైతే మనకి Q3లో బ్లాంక్ వచ్చిందో క్యూ నాట్‌కి గనక వెళ్ళిపోతే అక్కడి నుంచి సేమ్ ప్రాసెస్ కదా! ఒకసారి చూద్దాం. సేమ్ ప్రాసెస్ ఉందా? లేదంటే ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు మనం క్యూ నాట్‌కెళ్ళిపోయాము. బ్లాంక్ వచ్చింది. రైట్ తీసుకున్నాం. సో, నేను ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. Now we are at the state Q naught and what is the symbol under the read write head? The symbol under the read write head is A. సో A అనే సింబల్ దగ్గర ఉన్నాము. ఓకే. Q3 దగ్గర A వస్తే ఏం చేయాలి? ఇక్కడ ఉంది గదా! దిస్ ఈస్ విచ్ మూవ్? దిస్ ఈస్ మూవ్ 4. మూవ్ 4 ప్రకారం Q3 దగ్గర A వచ్చినా, B వచ్చినా మనం డైరెక్ట్‌గా లెఫ్ట్ రాసుకున్నామేంటి? ఓకే. ఓకే. సారీ. మనం ఇప్పుడు క్యూ నాట్‌లో కదా ఉంది. Q3 అంటావేంటి? క్యూ నాట్‌లో ఉన్నాం మనం. Q3 దగ్గర బ్లాంక్ వస్తే క్యూ నాట్‌కి కదా మూవ్ అవ్వాలి. క్యూ నాట్‌లో ఉన్నాం మనం. సో, క్యూ నాట్‌లో ఏ వస్తే ఏం చేయాలి? ఏని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. అకార్డింగ్ టు ద ఫస్ట్ మూవ్ వి నీడ్ టు మేక్ ఏ యాస్ బ్లాంక్ అండ్ వి షుడ్ మూవ్ రైట్ సైడ్. సో, మనం ఇక్కడ ఏని బ్లాంక్ చేయాలి. సారీ. సో, ఇక్కడ ఏని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. అండ్ సో, రైట్‌కి మూవ్ అయ్యి ఏ స్టేట్‌కి మారుతున్నాం? Q1కి మారుతున్నాం. ఫస్ట్ మూవ్ అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ రో అబ్జర్వ్ చేయండి. క్యూ నాట్‌లో ఏ వస్తే ఏం చేయాలో మనం ఆ మూవ్ రాస్తున్నాం. సో, ఏని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. అండ్ వి ఆర్ ఇన్ ద స్టేట్ Q1. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. Q1 ద Q1 దగ్గర ఉన్నాం. అండ్ మన పాయింటర్ దేన్ని పాయింట్ చేస్తుంది? దేన్ని పాయింట్ చేస్తుంది? బిని పాయింట్ చేస్తుంది. సో, ఇప్పుడు Q1లో బి వస్తే ఏం చేయాలి? అప్పుడు సెకండ్ లైన్ చూడండి. Q1లో ఏలొచ్చినా, బీలొచ్చినా ఎన్ని ఏస్ వచ్చినా సరే, ఎన్ని బీస్ వచ్చినా సరే, మనం ఏం చేయాలని రాసుకున్నాం? టువర్డ్స్ రైట్‌కెళ్ళిపోవాలి. టువర్డ్స్ రైట్‌కెళ్ళిపోతానే ఉండాలి. ఏ వచ్చినా, బి వచ్చినా రైట్‌కెళ్ళిపోవాలి. ఓకే. సో, ఇక్కడ నాకు బి వచ్చింది రైట్‌కెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మళ్ళీ బి వచ్చింది రైట్‌కెళ్తున్నాను. నెక్స్ట్ ఏ వచ్చింది రైట్‌కెళ్తున్నాను. మళ్ళీ రైట్‌కెళ్తే ఏమొచ్చింది? నాకు Q1 స్టేట్‌లో బ్లాంక్ వచ్చింది. సో, ఇప్పుడు Q1 స్టేట్‌లో బ్లాంక్ వస్తే ఏం చేయాలి? అకార్డింగ్ టు ద సెకండ్ రో Q1 బి దగ్గర చూడండి. Q1 స్టేట్‌లో బ్లాంక్ వస్తే ఏం చేయాలి చూడండి ఒకసారి? Q1 స్టేట్‌లో బ్లాంక్ వస్తే ఏం చేయాలి? Q2కి చేంజ్ చేసుకోండి స్టేట్. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి.
యాహ్! Q2 చేసుకొని బ్లాంక్ అని వచ్చి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. నేనిక్కడ Q1ని కాస్త Q2 చేస్తున్నాను. బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతాను. ఓకే. కింద రాసుకుందాం. సో, బి, ఏ, బి, బి, ఏ, బి, బి ఇవి గదా మనకుంది. సో, ఇప్పుడు నేను Q1 కదా! ఇక్కడున్నాం. సో, బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయ్యి అండ్ స్టేట్ ఏం చేంజ్ చేసాము? Q2కొచ్చేసామా? ఓకే. Q2 స్టేట్‌లోకొచ్చాం. సో, ఇప్పుడు Q2లో ఏముంది? అగైన్ వి ఆర్ హావింగ్ ఏ హియర్. సో, Q2లో ఏ ఉంటే ఏం చేయాలి? అకార్డింగ్ టు థిస్ Q2లో ఏ ఉంటే ఏం చేయాలి? Q3 స్టేట్ మారి దాన్ని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కెళ్ళాలి. సో, నేనిప్పుడు దీన్ని బ్లాంక్ చేస్తున్నాను. సారీ ఇక్కడ బ్లాంక్ పెట్టాలి గదా! నేను ఏ పెట్టినట్టున్నాను. థిస్ ఈస్ బ్లాంక్. సో, ఇక్కడ నేను బ్లాంక్ చేస్తున్నాను. స్టేట్ మారాను. లెఫ్ట్‌కెళ్ళాను. స్టేట్ ఏంటిప్పుడు? Q3. ఏ స్టేట్‌కొచ్చాము? Q3కొచ్చాము. ఓకే. మనం ఏ స్టేట్‌కొచ్చాం ఇప్పుడు? Q3కొచ్చాం. ఓకే. సో, వి ఆర్ ఇన్ స్టేట్ Q3. Q3కొచ్చినప్పుడు ఏం చేయాలి? Q3కొచ్చినప్పుడు ఏస్ ఉన్నా సరే, ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా బ్లైండ్‌గా మనం లెఫ్ట్‌కెళ్ళిపోవాలి. అదే గదా! Q3లో రాసుకుంది మనం. Q3లో ఏం రాసుకున్నాము? ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా బ్లైండ్‌గా లెఫ్ట్‌కెళ్ళిపోవాలి అని రాసుకున్నాం. సో, ఇక్కడ బి ఉంది లెఫ్ట్‌కెళ్తున్నాను. ఇక్కడ గూడా బి ఉంది లెఫ్ట్‌కెళ్తున్నాను. ఇక్కడ బ్లాంక్ వచ్చింది. ఇక్కడ ఆగాను నేను. ఐ యామ్ ఇన్ స్టేట్ Q3. సో, ఇప్పుడు Q3 దగ్గర బ్లాంక్ వచ్చింది. నేను అక్కడ ఆగాను. సో, Q3 దగ్గర బ్లాంక్ వస్తే ఏం చేయాలి? చూడండి ఇది దీన్ని బేస్ చేసుకొని. ఇక్కడ రౌండ్ చుడుతున్నాను చూడండి. సో, Q3 దగ్గర బ్లాంక్ వస్తే ఏం చేయాలి? బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి స్టేట్ మార్చి రైట్‌కెళ్ళాలి. Q3 దగ్గర బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి స్టేట్ మార్చి రైట్‌కెళ్ళాలి. ఒకసారి చూడండి. సో, ఇప్పుడు బి, బి, బి థిస్ ఈస్ బ్లాంక్, థిస్ ఈస్ బ్లాంక్, థిస్ ఈస్ బ్లాంక్. సో, Q3 దగ్గర బ్లాంక్ వచ్చింది. సో, బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచాను. స్టేట్ మార్చి రైట్‌కెళ్తున్నాను. స్టేట్ ఏంటి అంటే Q0. నౌ ఇప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉన్నాము, ఆ స్టేట్ రీడ్ రైట్ హెడ్ ఏ సింబల్‌ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉన్నాము, ఆ రీడ్ రైట్ హెడ్ ఏ సింబల్‌ని పాయింట్ చేస్తుంది. యాహ్! Q0లో ఉన్నాము. బిని పాయింట్ చేస్తుంది. మరి దానికి మూవ్ ఏంటి? రాసుకున్నామా ఏమైనా? Q0లో బి వస్తే ఏం చేయాలో రాసుకున్నామా? రాయలేదు కదా! సో, ఇప్పుడు రాయాలి. Q0లో బి వస్తే ఏం చేయాలి? Q0లో బి వస్తే ఏం చేయాలి? యాక్చువల్‌గా ఏం చేయాలి చెప్పండి? మనకి ఇప్పుడు ఒక సెకను ఈ ప్రాబ్లమ్ పక్కన పెట్టేస్తే, మనకి ఇనీషియల్‌గా అంటే ఇప్పుడు మనం చేసింది ఒక సెకన్ పక్కన పెట్టేయండి. మనకి ఇనీషియల్ స్టేట్‌లో Q0లో ఏ వస్తే ఏం చేసాం? ఏని బ్లాంక్ చేసి స్టేట్ మార్చుకొని రైట్‌కెళ్ళాం. అంటే ఇది ఏమి అస్యూమ్ చేసుకొని మనం స్టార్ట్ చేసినట్టు ఈ ప్రాబ్లమ్‌ని? ఇనీషియల్ సింబల్ ఏ ఉంటే ఇలా చేయాలి అని అస్యూమ్ చేసుకొని స్టార్ట్ చేసాం. మరి ఇనీషియల్ సింబల్ బి కూడా ఉండొచ్చు కదా! ఇనీషియల్ సింబల్ బి ఉంటే ఏం చేయాలి మరి మనం? ఇనీషియల్ సింబల్ బి ఉంటే బిని కూడా బ్లాంక్ చేసి యాస్ ఇట్ ఈజ్ రైట్‌కెళ్ళిపోవాలి కదా! స్టేట్ మార్చి బ్లాంక్ చేసి రైట్‌కెళ్ళాలి. ఇంకా మిగిలిన నెక్స్ట్ స్టేట్ ఏంటి? Q4. సో, ఇనీషియల్ స్టేట్‌లో గనక మనకి బి వస్తే దాన్ని కూడా స్టేట్ మార్చి మనం యాహ్! దాన్ని గూడా మనం స్టేట్ మార్చి బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కెళ్ళాలి గదా! అప్పుడు దేన్ని జనరల్‌గా మనం ఇప్పటిదాకా ఏం చూసాము? ఇనీషియల్‌గా ఏ వచ్చింది. మనం కంప్లీట్‌గా రైట్‌కెళ్ళిపోయాము. అక్కడ లాస్ట్‌లో గూడా ఏనే ఉంది అని ఇమాజిన్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాం. మరి ఇక్కడ ఇనీషియల్‌గా బి వచ్చిందని అనుకున్నప్పుడు చివరికెళ్ళిపోతే లాస్ట్‌కెళ్ళిపోతే అక్కడ బి ఉంటే దానికి ఈక్వలెంట్ రాసుకోవాలి. అదొకసారి గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉన్నాం? ఇప్పుడు మన ప్రాబ్లమ్ దగ్గరికి మనం వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉన్నాం? Q0 అనే స్టేట్‌లో ఉన్నాం. Q0 దగ్గర ఏ సింబల్ ఉంది అంటే బి అనే సింబల్ ఉంది. సో, Q0 దగ్గర బి ఉంటే ఏం చేయాలి? దాన్ని గూడా బ్లాంక్ చేసి మనం వేరే స్టేట్‌కి వెళ్ళాలి. ఏ స్టేట్‌కైనా వెళ్ళొచ్చు. కాపోతే మనం Q0, Q1, Q2, Q3 దాకా అన్ని వాడేసుకున్నాం కాబట్టి Q4కెళ్తున్నాం అంతే. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ బిని బ్లాంక్ చేసేసి ఈ బిని బ్లాంక్ చేసేసి ఆహ్, రైట్ జరుగుతున్నాను. రైట్ సైడ్‌కి జరుగుతున్నాను. రైట్ సైడ్ అంటే ఏముంది ఇక్కడ? స్మాల్ బి ఉంది అండ్ స్టేట్ ఏంటి? Q4. రైట్ సైడ్‌కి జరుగుతున్నాను. రైట్ సైడ్‌లో స్మాల్ బి ఉంది. స్టేట్ ఏంటి? Q4. సో, ఇప్పుడు నేను Q4లో బి వస్తే ఏం చేయాలో రాసుకోవాలి. ఓకేనా?
ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. జనరల్‌గా మనం ఒకసారి మన ప్రాబ్లమ్ ఈ టేబుల్ దగ్గరకొచ్చేసేయండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇనీషియల్‌గా గనక ఏ వస్తే ఏని బ్లాంక్ చేసి క్యూ1కెళ్ళి రైట్‌కెళ్దాము అని చెప్పి రాసుకున్నాం. సరే ఆ క్యూ1లో దానికి తగ్గట్టే బిని గూడా రాసుకున్నాం. సో, ఏ వచ్చినప్పుడేమో క్యూ1కెళ్ళాము. బి వచ్చినప్పుడేమో క్యూ4కెళ్ళాం. అంతే కదా తేడా? సరే క్యూ1లో ఏం చేసాం? ఎన్ని ఏసొచ్చినా, ఎన్ని బీసొచ్చినా బ్లైండ్‌గా రైట్‌కెళ్ళిపోవాలి అంటిల్ యూ గెట్ బ్లాంక్. మరి క్యూ4లో గూడా అదే గదా చేయాలి. మనం క్యూ4లో కూడా అదే కదా చేయాలి. ఒక నిమిషం జస్ట్ ఇమాజిన్ యువర్ స్ట్రింగ్ ఈస్ లైక్ దిస్. మీ స్ట్రింగ్ ఇలా ఉందనుకోండి. బిఏ సమ్ ఏ బిఏబి బిఏబి. సపోజ్ మీ స్ట్రింగ్ ఇలా ఉంది. మీ స్ట్రింగ్ ఇలా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఇనీషియల్‌గా బి వస్తే దీన్ని బ్లాంక్ చేసి, ఎన్ని ఏస్ వచ్చినా, ఎన్ని బీస్ వచ్చినా ముందుకెళ్ళిపోయి, నెక్స్ట్ బి వస్తే దాన్ని కూడా బ్లాంక్ చేసి మళ్ళీ ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా ఎనక్కొచ్చేసేసి నెక్స్ట్ దాన్ని బ్లాంక్ చేసుకుంటూ అలా కదా ఎళ్తాం. సో, అది ఆ కేసు ఏస్‌కి రాసేసుకున్నాం యాక్చువల్‌గా. ఇనీషియల్‌గా ఏ వస్తే ఏం చేయాలనేది రాసేసుకున్నాం. మరి ఇనీషియల్‌గా బి వస్తే ఏం చేయాలనే దానికి కూడా అలాంటి కేసెస్ రాసుకోవాలి కాబట్టి, ఇప్పుడు నేను అది కూడా రాస్తున్నాననమాట. యాక్చువల్‌గా అయితే క్యూ నాట్ స్టేట్‌లో మనకొచ్చిందేంటి? బి వచ్చింది. మనకి బి వస్తే ఏం చేయాలో రాసుకోవాలి. ఏ రావచ్చు, బి రావచ్చు, ఏదైనా రావచ్చు కదా! మనం ముందుకెళ్ళే డైరెక్షన్‌లో. మనము డబ్ల్యూ1 నుంచి డబ్ల్యూ2 అంటే డబ్ల్యూ1, డబ్ల్యూఆర్ అనేది పాలిండ్రమ్‌ని రిప్రజెంట్ చేసే ఒక ఇదైతే స్టేట్‌మెంట్ అయితే డబ్ల్యూ1, డబ్ల్యూఆర్. ఈ డబ్ల్యూ1 నుంచి డబ్ల్యూఆర్ అంటే స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి స్ట్రింగ్ ఎండింగ్‌కెళ్ళే ప్రాసెస్‌లో ఈ మధ్యలో ఎన్ని ఏస్ అయినా రావచ్చు, ఎన్ని బీస్ అయినా రావచ్చు. అంటే మీకిక్కడ ప్రాబ్లమ్‌లో సింగిల్ బీ ఒకటే ఉంది. కానీ సపోజ్ నేను ప్రాబ్లమ్ లెంత్ ఎక్కువ తీసుకున్నాననుకోండి. ఈ మధ్యలో ఈ బిని మనం బ్లాంక్ చేసేసాం కదా! స్టేట్ మార్చి క్యూ4కొచ్చాం. సో, ఈ మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని డౌట్‌గా ఉంది. ఒకసారి చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇక్కడ రాస్తాలే. ఏ, ఏ, బి, బి, ఏ. ఇది డబ్ల్యూ అనుకుందాం. అప్పుడు డబ్ల్యూఆర్ ఏమైద్ది? ఏ, బి, బి, ఏ, ఏ. ఇది డబ్ల్యూ పవర్ ఆర్ అయిద్ది. సో, ఇప్పుడు దాకా మనం చేసిందేంటి? ఏని క్యాన్సెల్ చేసుకుంటూ వచ్చాం. ఈ ఏని క్యాన్సెల్ చేసాం. ఇక్కడ ఈ బి వచ్చింది. ఈ బిని కూడా బ్లాంక్ చేశారు. అంతే గదా! థర్డ్ సింబల్ బిని మీరు బ్లాంక్ చేశారు. బ్లాంక్ చేసినప్పుడు ఇక్కడ ఏ స్టేట్‌లో ఉన్నాము? నెక్స్ట్ బికొచ్చేసాం. ఫోర్త్ సింబల్ దగ్గరకొచ్చేసాము. దీని దగ్గరకొచ్చాము. అండ్ క్యూ4 స్టేట్‌లో ఉన్నాం. ఇప్పుడు క్యూ4 స్టేట్‌లో అంటే మనం తీసుకున్న లిమిటెడ్ స్ట్రింగ్‌ని మాత్రమే మరీ బ్లైండ్‌గా మైండ్‌లో పెట్టుకొని కూడా రాయకూడదు. కొంచెం బ్రాడ్ సెన్స్ అప్లై చేయాలిక్కడ. సో, ఇప్పుడు నేను క్యూ4లో ఉన్నాను. బి దగ్గరున్నాను. మరి నేను నెక్స్ట్ అవతల అంటే స్ట్రింగ్ ఎండింగ్‌కి రీచ్ అవ్వాలి అంటే ఈ మధ్యలో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు. ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు కదా! ఈ మధ్యలో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు. ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. సో, అన్నిటిని మనం బ్లైండ్‌గా క్రాస్ చేసుకుంటూ అంటిల్ యూ గెట్ ఎ బ్లాంక్ మనం ముందుకెళ్ళిపోవాలి. జస్ట్ లైక్ ఇన్ స్టేట్ క్యూ1. క్యూ1లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి గదా! సో, ఇక్కడ ఏం రాసుకోవాలి? సో, ఎన్ని ఏసొచ్చినా నేను ఏని ఏగానే ఉంచి రైట్‌కెళ్ళిపోతాను. అలాగే ఎన్ని బీసొచ్చినా బిని బిగానే ఉంచి రైట్‌కెళ్ళిపోతాను. అంటిల్ ఐ గెట్ బ్లాంక్. ఎప్పుడైతే నాకు బ్లాంక్ వచ్చిందో అప్పుడు ఆ బ్లాంక్‌ని మాత్రం బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కెళ్తాను. లెఫ్ట్‌కెళ్ళినప్పుడు స్టేట్ చేంజ్ చేయాలి. స్టేట్ చేంజ్ చేయాలంటే ఇంకో స్టేట్ ఏం తీసుకోవచ్చు? క్యూ5 తీసుకోవచ్చు కదా! సో, ఇక్కడ నేను క్యూ5 రాసుకుంటున్నాను. స్టేట్ చేంజ్ చేయాలంటే ఇంకో స్టేట్ ఏం తీసుకోవచ్చు? క్యూ5 తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు క్యూ5 రాసుకుంటున్నాను. సో, ఇప్పుడు క్యూ0లో మన ఎగ్జాంపుల్‌కొచ్చేస్తే క్యూ0లో బి వచ్చినప్పుడు ఏం చేయాలి? బిని బిగానే ఉంచి రైట్‌కెళ్ళాలి. సో, ఇక్కడ చూడండి నేను మన ఎగ్జాంపుల్‌కొచ్చేయండి. బిని బిగానే ఉంచి రైట్‌కెళ్ళాను. సో, ఏ స్టేట్‌కెళ్ళాను? క్యూ4లోనే ఉన్నాను. సో, ఇప్పుడు క్యూ4లో బ్లాంక్ వచ్చింది. క్యూ4లో బ్లాంక్ వచ్చింది. క్యూ4లో బ్లాంక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? క్యూ4లో గనక బ్లాంకొస్తే, బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కెళ్ళి స్టేట్ చేంజ్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఎళ్తున్నాను. లెఫ్ట్‌కెళ్తున్నాను. స్టేట్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదిగోండి. లెఫ్ట్‌కెళ్ళాను. స్టేట్ చేంజ్ చేశాను. సో, ఇక్కడ ఏముంది నాకు? ఏ స్టేట్‌లో ఉన్నాను? క్యూ5లో ఉన్నాను. సో, క్యూ5లో గనక బి వస్తే ఏం చేయాలి? క్యూ5లో బి వస్తే ఏం చేయాలి? దాన్ని బ్లాంక్ చేసి
మళ్ళీ మనం లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. అంతే కదా! ఇందాక నుంచి చేస్తుంది అంతే గదా! ఇక్కడ హ్మ్, ఒక స్ట్రింగ్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌ని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవుతున్నాం. ఎల్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్‌ని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం. ఓకే. అదే గదా! మనం ఇప్పటిదాకా చేసింది. సో, ఎల్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్, ఆర్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయడం కష్టం గాబట్టి బ్లాంక్ వచ్చేదాకా ఎళ్లి అప్పుడు వాటిని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. జస్ట్ అదొక్కటే ఇప్పుడు మనం చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం ఫైండ్ ఔట్ చేసాము? ఆర్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసాం. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకున్న ఆర్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్ ఏంటి? స్మాల్ బి. సో, క్యూ5 అనే స్టేట్‌లో ఉన్నాం. జస్ట్ ఎ సెకండ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూ5 అనే స్టేట్‌లో ఉన్నాము. క్యూ5లో ఏమొచ్చింది? బి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తారా? క్యూ5లో బి వస్తే బికే రాసుకోవాలా? ఏకి కూడా రాసుకోవాలా అని? క్యూ5లో బి వస్తే ఏం చేయాలి? బిని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. బిని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. ఏ స్టేట్‌కెళ్ళాలి నెక్స్ట్ నేను? క్యూ5లో బిని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అయ్యాను. ఇంక ఫైనల్ స్టేటేనా? బిని బ్లాంక్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. ఒకసారి చూడండి. దీని జస్ట్ ఎ సెకండ్. దీన్ని బ్లాంక్ చేస్తున్నాను. అంటే దీన్ని గూడా నేను బ్లాంక్ చేసేసాను. లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్‌కి మూవ్ అవ్వడం అంటే ఇక్కడికొస్తాం మనం. ఇక్కడ ఆల్రెడీ బ్లాంకే ఉంది. లెఫ్ట్‌కొచ్చాము. లెఫ్ట్‌లో ఆల్రెడీ బ్లాంకే ఉంది. లెఫ్ట్‌కొచ్చినప్పుడు ఫైనల్ స్టేట్ అని మనం కంక్లూడ్ చేసుకోకూడదు. ఎందుకంటే స్ట్రింగ్ ఇంకా ఉండుండొచ్చు కదా! మనం బికి రాసుకున్నాం. బికి రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి మీకు జస్ట్ నేను చెప్పాలంటే ఎలా చెప్పొచ్చంటే, ఏకి రాసుకున్న దాన్ని బికి రాసుకున్న దాన్ని జస్ట్ కంపేర్ చేసుకోండి మీలో మీరు. ఇక్కడ ఏకి క్యూ నాట్‌లో ఏం చేసాము? ఏ వచ్చినప్పుడు బ్లాంక్ చేసి రైట్‌కెళ్ళిపోమని చెప్పాం. సో, అలాగే మనం బికి కూడా చేసాం. క్యూ నాట్‌లో బి వస్తే బ్లాంక్ వచ్చి రైట్‌కెళ్ళిపోమన్నాం. క్యూ నాట్‌లో అయితే క్యూ1 స్టేట్‌కొచ్చింది. ఇలా కంపేర్ చేసుకోండి మీరిక్కడ. క్యూ నాట్‌లో ఏ ఉంటే క్యూ1 స్టేట్‌కొచ్చింది. క్యూ నాట్‌లో బి ఉంటే క్యూ4కెళ్ళమని చెప్పాం. ఓకే. అంటే మనం ఇప్పుడు ఏ స్టేట్స్‌ని కంపేర్ చేసుకుంటారంటే, క్యూ1లో రాసిన యాక్షన్స్ క్యూ4లో రాసిన యాక్షన్స్ ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే ఏ వస్తే ఏం చేయాలో క్యూ1లో చెప్తున్నాం. బి వస్తే ఏం చేయాలో క్యూ4లో చెప్తున్నాం. ఇప్పుడు క్యూ1కొచ్చేయండి. అంటే మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ టైమ్ పట్టినా దాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే, ఇక్కడ నేను చెప్పేవి అర్థం చేసుకోగలిగితే మీరు ఓన్‌గా చేయడానికి అవకాశాలెక్కువుంటాయి. సో, ఇప్పుడు క్యూ1లో ఏ వ ఎలాంటి స్టేట్మెంట్స్ రాసుకున్నాం మనం? ఏ వచ్చినా, బి వచ్చినా బ్లైండ్‌గా క్యూ1లోనే ఉండాలి. రైట్‌కెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో స్టేట్ చేంజ్ అయ్యి క్యూ2కి రావాలి అని రాసుకున్నాం. అవునా? సో, ఇక్కడ క్యూ1లో బ్లాంక్ వస్తే స్టేట్ చేంజ్ అయ్యి క్యూ2కి రావాలి అని రాసుకున్నాం. ఓకే. క్యూ1లో బ్లాంక్ వస్తే స్టేట్ చేంజ్ అయ్యి క్యూ2కి రావాలి అని రాసుకున్నాం. అలాంటిదే క్యూ4లో కూడా రాసుకొనుంటాం చూడండి. క్యూ4లో ఏం రాసుకున్నాం? క్యూ4లో ఏసొచ్చినా, బీసొచ్చినా, ఎన్ని ఏసొచ్చినా, ఎన్ని బీసొచ్చినా మళ్ళీ క్యూ4లోనే ఉండి రైట్ సైడ్‌కెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో క్యూ4లో అప్పుడు బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కి చేంజ్ అవ్వాలి. అండ్ స్టేట్ కూడా క్యూ5కి చేంజ్ అయింది అని రాసుకున్నాం. అంటే క్యూ4లో, క్యూ1లో సిమిలర్ మూవ్స్ రాసుకుంటూ వచ్చాం. ఎందుకంటే అదంతా ఏని డిఫైన్ చేస్తుంది. ఇదంతా బి అనే కేస్. అంటే ఇనీషియల్‌గా బి వస్తే ఏం చేయాలి అన్నట్టుగా మనకి డిఫైన్ చేస్తుందన్నమాట ఇదంతా గూడా. ఇనీషియల్ అంటే మీరు మరీ వెరీ బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్‌నే తీసుకోక్కర్లేదు. మనం బ్లాంక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గదా! ప్రతి ఎవ్రి ఇటరేషన్‌లో వచ్చే ఎల్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్ ఇనీషియల్ ఎలిమెంట్ కిందకే వస్తది. ప్రతి ఇటరేషన్‌లో వచ్చే ఎల్‌హెచ్‌ఎస్ ఎలిమెంట్ ఇనీషియల్ ఎలిమెంట్ కిందకే వస్తది. ఇనీషియల్ సింబల్ కిందే వస్తది. ఎందుకంటే మనం ప్రతిసారి బ్లాంక్ చేసేసుకుంటున్నాము. ప్రతి ఇటరేషన్‌లో. బ్లాంక్ తర్వాత ఉండేది ఇనీషియల్ సింబల్ గదా! సో, ఇనీషియల్‌లో ఏ వస్తే ఏం చేయాలన్నట్టుగా రాసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, బి వస్తే ఏం చేయాలనేది ఈక్వివలెంట్‌గా ఈ స్టేట్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది.
సో, క్యూ1లో ఎలాంటి మూవ్స్ రాసుకున్నామో క్యూ4లో కూడా అలాంటివే రాసుకున్నాం. సో, ఇప్పుడు క్యూ2లో ఎలా అయితే రాసుకున్నామో, సో, క్యూ4లో బ్లాంక్ వస్తే ఎక్కడికెళ్ళింది చూడండి. క్యూ4లో బ్లాంక్ వస్తే క్యూ5కెళ్ళింది. అంటే ఇక్కడ క్యూ4లో బ్లాంక్ వస్తే క్యూ5కెళ్ళింది. అంటే మనం క్యూ2లో ఎలాంటి మూవ్స్ రాసుకున్నామో, క్యూ5లో కూడా సిమిలర్ మూవ్సే రాసుకుంటాం జనరల్‌గా. సో, ఇప్పుడు క్యూ2 చూద్దాం. క్యూ2లో ఎలాంటివి రాసుకున్నాం? క్యూ2లో గనక బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి అంతేనా? అక్కడ క్యూ2 ఇక్కడ క్యూ5తో కంపేర్ చేస్తాం. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయ్యి క్యూ3కొచ్చాం. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉండి లెఫ్ట్‌కి మూవ్ అయ్యి క్యూ3కొచ్చాం. క్యూ3లో ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా లెఫ్ట్‌కెళ్తానే ఉన్నాం. అంటిల్ యూ గెట్ అనదర్ బ్లాంక్. మరి ఇక్కడ సిమిలర్‌గా క్యూ5లో కూడా అలాగే రాసుకోవాలి. ఏస్ ఉన్న కేస్‌లో ఎలా అయితే రాసుకున్నామో అంటే మీరు ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్‌నే మైండ్‌లో పెట్టుకొని రాసుకుంటే మీకు అన్ని మూవ్స్ కవర్ అవ్వవు. యాహ్! సో, మీరు ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని దాన్ని అస్యూమ్ చేసుకుంటూ మూవ్స్ రాసుకోవాలి. కానీ బ్లైండ్‌గా దాని మీదే డిపెండ్ అయితే మీకు అన్ని మూవ్స్ కవర్ అవ్వవన్నమాట. అందుకని మనం కొంచెం బ్రాడ్ సెన్స్‌లోకి వెళ్ళాలన్నమాట రాసేటప్పుడు. సో, ఇప్పుడు క్యూ2కి ఎలాంటి మూవ్స్ రాసుకున్నామో క్యూ5కి కూడా అలాంటి మూవ్సే రాసుకుంటాం. సో, క్యూ2కి ఏం రాసుకున్నాము? స్టేట్ మార్చి బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కెళ్ళిపోవాలి. సో, ఇక్కడ కూడా అంతే. స్టేట్ చేంజ్ చేసి నెక్స్ట్ స్టేట్ ఏముంది మనకి? క్యూ5లో నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి చేంజ్ చేసుకోవచ్చు? సో, ఒకసారి చూడండిక్కడ. స్టేట్ చేంజ్ చేసి ఏలొచ్చినా, బీలొచ్చినా సరే ఒక్కసారి చూడండి. క్యూ2లో ఏం రాసుకున్నాం మనం? స్టేట్ చేంజ్ చేసి క్యూ3కెళ్ళి బ్లాంకొస్తే గనక లెఫ్ట్‌కెళ్ళమని రాసుకున్నాం. ఓకే. ఇక్కడ చూడండి. క్యూ2లో గనక బ్లాంకొస్తే స్టేట్ చేంజ్ చేసి లెఫ్ట్‌కెళ్ళమని రాసుకున్నాం. అది క్యూ3కొచ్చింది. అది క్యూ3కొచ్చింది. సో, ఓకే. మనం ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి క్యూ5లో? బ్లాంకొస్తే గనక స్టేట్ చేంజ్ చేసి లెఫ్ట్‌కెళ్ళమని రాసుకోవాలి. ఒకసారి క్యూ3లో ఏం రాసుకున్నాం? ఇది క్యూ3కొచ్చింది గదా! క్యూ2 నుంచి క్యూ3కొచ్చింది గదా! క్యూ3లో ఏం రాసుకున్నాం చూడండి. క్యూ3లో ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా లెఫ్ట్‌కే వెళ్ళిపోవాలి. బ్లాంకొస్తే మాత్రం క్యూ0కి వెళ్ళొచ్చు. ఎన్ని ఏస్ ఉన్నా, ఎన్ని బీస్ ఉన్నా లెఫ్ట్‌కెళ్ళిపోవాలి. బ్లాంకొస్తే క్యూ0కి వెళ్ళొచ్చు అని చెప్పి క్యూ3లో రాసుకున్నాం. సో, ఇక్కడ గూడా మన నెక్స్ట్ టాస్క్ అదే అయిద్ది. ఇక్కడ గూడా మన నెక్స్ట్ టాస్క్ అదే అయిద్ది. ఎన్ని ఏస్ ఒచ్చినా, ఎన్ని బీస్ ఒచ్చినా లెఫ్ట్‌కి వెళ్ళిపోతాం. లెఫ్ట్‌కి వెళ్ళిపోయి బ్లాంకొస్తే క్యూ0కి రీచ్ అవుతాం. సో, మన నెక్స్ట్ డెస్టినేషన్ క్యూ3 అన్నమాట. సో, మనం ఇక్కడి నుంచి క్యూ3కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి క్యూ3కి కనెక్ట్ చేస్తాం. సో, క్యూ3లో ఎన్ని ఏస్ ఒచ్చినా, ఎన్ని బీస్ ఒచ్చినా క్యూ0కెళ్ళిపోతున్నాం. సో, అగైన్ మనం క్యూ0కి మూవ్ అవుతున్నాం. ఇక్కడి నుంచి క్యూ3కొచ్చేసాము. లేదంటే ఇలా సెపరేట్‌గా రాస్తాను. క్యూ3కొచ్చేసాము. సో, ఇక్కడి నుంచి మనం క్యూ0కి మూవ్ అవుతున్నాం. ఎప్పుడు? బ్లాంక్ ఒచ్చినప్పుడు. సో, బ్లాంకొస్తే క్యూ0కెళ్ళిపోయాం. అగైన్ మళ్ళీ క్యూ0లో ఏ వస్తే ఏం చేయాలో, బి వస్తే ఏం చేయాలో రాసుకున్నాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌కి రండి. మన ఎగ్జాంపుల్‌లో క్యూ0లో మనకేమొచ్చింది? జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు ఒక్కసారి మన ఎగ్జాంపుల్‌కొచ్చేయండి. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. మనం ఏస్‌కి సంబంధించిన మూవ్సే బీస్‌కి కూడా రాసుకున్నాం అంతవరకే. ఒక్కసారి చూడండి. సో, మనం ప్రెజెంట్ ఇక్కడ స్టేట్ నేను రాసుకోలేదా? ఆహ్, బి వస్తే బ్లాంక్ చేసాము. క్యూ4లో ఉన్నప్పుడు మనకి బి వచ్చింది. దాన్ని బ్లాంక్ చేసాం అంతే గదా! క్యూ4లో ఉన్నప్పుడు బి వచ్చింది. బిని బిగానే ఉంచి రైట్‌కెళ్ళామా? ఇదేంటి మనం రాసుకుందిక్కడ? ఓకే. క్యూ0లో ఉన్నప్పుడు బి వస్తే దాన్ని బ్లాంక్ చేసాం. సో, క్యూ0లో ఉన్నప్పుడు బి వస్తే దాన్ని బ్లాంక్ చేసాం. బ్లాంక్ చేసి మళ్ళీ రైట్‌కి మూవ్ అయ్యామా? యాహ్! ఇక్కడ ఆగిపోయాం. ఒకసారి చూడండిరా. మనం ఇక్కడ ఆగిపోయాము. క్యూ0లో ఉన్నప్పుడు బి వస్తే దాన్ని బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, క్యూ0లో ఉన్నప్పుడు బి వస్తే బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు రైట్‌కి మూవ్ అయితే నెక్స్ట్ ఏముంది? రైట్‌కి మూవ్ అయితే నెక్స్ట్ ఏముంది? ఇక్కడ కూడా బ్లాంకే కదా ఉంది. సో, ఏ స్టేట్‌కెళ్ళిపోయాము? క్యూ4కెళ్ళిపోయాం. ఓకే. సో, క్యూ4లో బ్లాంకొస్తే ఏం చేయాలి? క్యూ4లో గనక బ్లాంకొస్తే స్టేట్ చేంజ్ చేసి క్యూ4లో బ్లాంకొస్తే ఏం చేయాలి? స్టేట్ చేంజ్ చేసి బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి లెఫ్ట్‌కెళ్ళిపోవాలి. క్యూ5కెళ్ళాలి మళ్ళీ. సో, ఇక్కడ స్టేట్ చేంజ్ చేసి బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి ఇక్కడ క్యూ5కెళ్ళిపోతున్నాం.
సో, ఇప్పుడు Q5లో ఉన్నాము. అగైన్ మనం ఒక బ్లాంక్‌నే పాయింట్ చేస్తున్నాం. Q5లో గనక బ్లాంక్ వస్తే ఏం చేయాలి? Q5లో బ్లాంక్ వస్తే ఏం చేయాలి? అంటే మనకి ఒకసారి చూడండి. ఇలా ఉంది గదా స్ట్రింగ్. సో, దీన్ని క్యాన్సెల్ చేసేసాం. దీన్ని క్యాన్సెల్ చేసాం. దీన్ని క్యాన్సెల్ చేసాం. ఈ రెండిటిని క్యాన్సెల్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ బిని కూడా క్యాన్సెల్ చేసినప్పుడు మనకి ఇంకా ఆర్‌హెచ్‌ఎస్‌లో ఏమైనా స్ట్రింగ్స్ ఉంటాయేమో అని చెప్పి ముందుకు ట్రావర్స్ చేస్తాం. మనకు తెలీదు కదా! అవన్నీ బ్లాంక్స్ అయిపోయినాయని. సో, ఆర్‌హెచ్‌ఎస్ కాదు ఎల్‌హెచ్‌ఎస్. ఎల్‌హెచ్‌ఎస్‌లో ఏమైనా స్ట్రింగ్స్ ఉంటాయేమోనని దీన్ని లెఫ్ట్‌కి ట్రావర్స్ చేస్తాం. లెఫ్ట్‌కి ట్రావర్స్ చేసి చూస్తే ఇక్కడ కూడా బ్లాంకే వస్తుంది. జనరల్‌గా ఏం చేస్తాం మనకి లెఫ్ట్‌కి ట్రావర్స్ చేసినప్పుడు బ్లాంక్ వస్తే మళ్ళీ రైట్‌కి ట్రావర్స్ చేస్తాం. సో, ఎప్పుడైతే లెఫ్ట్‌కి ట్రావర్స్ చేసినప్పుడు బ్లాంక్ వచ్చి మళ్ళీ దాని రైట్ కూడా బ్లాంకే వచ్చిందో మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. అర్థమైందా? ఎప్పుడైతే లెఫ్ట్‌కి ట్రావర్స్ చేసినప్పుడు బ్లాంక్ వచ్చి మళ్ళీ దానికి రైట్‌కి ట్రావర్స్ చేసినప్పుడు బ్లాంక్ వచ్చిందో అప్పుడు మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. సో, ఇప్పుడు మనం Q5లో బ్లాంక్ వస్తే ఏం చేయొచ్చు? Q5లో బ్లాంక్ వచ్చినప్పుడు మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. లెట్ అస్ సే Q6 ఈస్ ద ఫైనల్ స్టేట్. సో, Q5లో బ్లాంక్ వస్తే Q6 ఏ ఆటప్పుడు నిద్రపోవాలో కూడా తెలీదు. బా Somebody mute yourself, please. కూరగాయలు ఏంది ఒక గంట పట్టితే ఇందక్క. అంత అందంగా వెళ్తున్నారు క్లాస్. చూడండమ్మా, ఫైనల్ స్టేట్‌కి ఇప్పుడు రీచ్ అవుతాం మనం. నిహారిక నేను మీ డౌట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంతమంది క్వెషన్ మార్క్స్ పెట్టేసారు ఫేసెస్‌లో నాకు మీ ఫేసెస్ కనిపించకుండా ఉన్నా కూడా ఐ కెన్ సెన్స్ ఇట్. సో, ఇప్పుడు మనం ఎయిదర్ యూ కెన్ మూవ్ లెఫ్ట్ ఆర్ మూవ్ రైట్, నో ఇష్యూస్. సో, ఇప్పుడు మనం Q6 అనేది ఫైనల్ స్టేట్ కింద తీసుకుంటాం. Q6 అనేది ఫైనల్ స్టేట్ కింద తీసుకుంటాం. అంటే Q5లో జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు మనం Q0 స్టేట్‌లో కదా ఉంది యాక్చువల్లీ. మనకి ఒకసారి చూడండి. Q5లో బి వస్తే దాన్ని బ్లాంక్ చేసి Q3కెళ్ళిపోయాం. Q3లో అగైన్ మనకి బ్లాంక్ వచ్చింది. అప్పుడు మనం బ్లాంక్ చేసి Q0కెళ్ళాలి. ఒకసారి చూడండి. Q3లో మనకి అగైన్ బ్లాంక్ వచ్చినప్పుడు బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి Q0కెళ్ళి రైట్ తీసుకోవాలి. సో, అప్పుడు మనం Q0కొస్తాం. సో, ఎప్పుడైతే Q0లో బ్లాంక్ వచ్చిందో దానికి మనం మూవ్ రాసుకోవాలి. ఎప్పుడైతే Q0లో బ్లాంక్ వచ్చిందో దానికి మూవ్ రాసుకోవాలి. సో, Q0లో బ్లాంక్ వచ్చినప్పుడు ఇక్కడ కాదు ఈ మూవ్ రాసేది సారీ. Q0లో బ్లాంక్ వచ్చినప్పుడు మనం దీన్ని ఫైనల్ స్టేట్ చేసుకుంటాం. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ అవ్వచ్చు. నా వాయిస్ వినిపించట్లేదా? ఈస్ మై వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్? ఓకే. నేను ఈ ప్రాబ్లమ్ ఫినిషింగ్ మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక మూవ్స్ ఉన్న ఇమేజ్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకొకసారి ఈ ప్రాబ్లమ్ ఇంప్లిమెంట్ చేసి చూడండి.
ఈ ప్రాబ్లమ్ మళ్ళీ మూవ్స్ అని రాయను గానీ సింప్లిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది అర్థమవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ టుడే ఐ యామ్ లీవింగ్ ద క్లాస్ నౌ అండ్ అగైన్ గో త్రూ దిస్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ ట్రై టు సాల్వ్ బై యువర్ ఓన్. లాస్ట్‌లో చిన్న స్టేట్ ఒకటే వేబే ఒకటేసాను. అందుకనే కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. సో, నేను రేపు చెప్తాను. ప్రాబ్లమ్ మళ్ళీ డీటెయిల్డ్‌గా చెప్పను. బ్రాడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను చూసుకోండి ఒకసారి. ఓకే.